సో ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను కదా, జీలకర్ర, ధనియాలు, మినపప్పు అవన్నీ ఫస్ట్ వేయించేసి మిక్సీ పట్టాలన్నమాట. దాని తర్వాత టమాటాలు, ఎర్రగడ్డలు ఏదైతే మనము ఫ్రై చేసుకున్నామో అవన్నీ మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసుకున్నాం. సో లాస్ట్ ఫినిషింగ్ టచ్ మీకు చూపిస్తాను. ఓకే, చూసారా మిక్సీ పట్టేసాను. కొంచెం లైట్గా ఉప్పు తక్కువ అనమాట, తాలింపు వేసేటప్పుడు వేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు తాలింపుకి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. కొన్ని ఆవాలు, జీలకర్ర, ఓకే, కొంచెం కరివేపాకు అండ్ ఎండుమిర్చి. లైట్గా చాలు ఆయిల్, ఎందుకంటే మనం ఆల్రెడీ అవన్నీ ఆయిల్లో వేయించినవే కాబట్టి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని తాలింపు అనేది వేసేసుకొని అది డైరెక్ట్గా దీంట్లో వేస్తే సరిపోతుంది. చట్నీ దీంట్లో వేసేసుకుందాం. సో ఇది మన చట్నీ. సో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, వేసాను ఆల్రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.